నమస్తే సార్. నమస్తే. సార్ మనం ఏదైతే ప్రీ పోల్ సర్వే మనం మాట్లాడుకున్నామో, అంటే కూటమికి ఇన్నొచ్చిద్ది, వైసీపీకి ఇన్నొచ్చిద్ది అని ఏదైతే మనం డిస్కస్ చేశామో, అదే నంబరు రేపు జూన్ 4 తారీఖున రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదా ఈ లోపున ఏదైనా ప్రజాభిప్రాయం మారే అవకాశం ఉండి, ఇటు అటుగాని, అటు ఇటుగాని వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందనుకుంటున్నారా? అంటే ఎక్కువ శాతం సర్వేలు ఏం చెప్తున్నాయి మనకి, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. సరే, ఏ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఉన్నటువంటి సర్వే సంస్థలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కొంతమంది అటు కూడా వస్తాయని చెప్తున్నారు. ఈ సర్వే సంస్థలు చెప్పేవన్నిటిని కూడా కాసేపు పక్కన పెడతాం. పక్కన పెట్టి కామన్ సెన్స్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకి కళ్ళ ముందు కనిపించేది. దాన్ని ఒక్క 2-3 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశంకి ఉన్నటువంటి ఓట్ల శాతంలో డిఫరెన్స్ 10%, దగ్గర అంటే 9.5% ఏదో ఉంది. వీళ్ళకి సుమారుగా 40% వచ్చినాయి తెలుగుదేశం, వాళ్ళకి 50% వచ్చింది. అయితే ఆ ఎలక్షన్లో అంతకుముందు 2014లో వాళ్ళతో పాటు ఉన్నటువంటి జనసేన లేదు, బీజేపీ లేదు. ఈ రెండు పార్టీలు లేకుండా ఒంటరిగా తెలుగుదేశం పోటీ చేసింది. అప్పుడు జనసేనకి ఎంత వచ్చింది? 6.5% వచ్చింది ఆ ఎలక్షన్స్లో 2019లో. అలాగే 0.86% బీజేపీకి వచ్చింది. అయితే ఇక్కడ బీజేపీ విషయం తీసుకుంటే ఏంటంటే 2019లో వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ ఓటర్లకి మాకు వేయకపోయినా పర్వాలేదు, మీరు జగన్మోహన్ రెడ్డికి వేయండి, చంద్రబాబు నాయుడిని దింపాలి అనేటువంటి కక్షతోటి అటు వేయించారు చాలామంది. కానీ నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా మినిమం 2% అనేటువంటిది బీజేపీకి ఉంటుంది. అంటే 6.5% ప్లస్ 2% తీసుకుంటే 8.5%. ఎందుకంటే బీజేపీ, జనసేన రెండు కూడా తెలుగుదేశం వైపు వచ్చినాయి. తర్వాత మామూలుగా ఉన్నటువంటి సర్వే లెక్కల ప్రకారం ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ది 6.5% దగ్గర నుంచి దాదాపు 10 నుంచి 11% దాకా పెరిగింది ఆయన ఓట్ బ్యాంక్ అంటున్నారు. 10% వేసుకుందాం. 10% ప్లస్ బీజేపీకి ఉన్నటువంటి 2%, 12% అయిపోయింది కదా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తండోపతండాలుగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి దగ్గర ఒక లెక్క ప్రకారంగా 35 లక్షల మంది ఈ ఓటింగ్కి వెళ్ళారనేది తెలుస్తాం. 35 లక్షల మంది అంటే మనకి పోలైనటువంటి ఓట్లు 3,20,00,000, 3,25,00,000 దగ్గరలో ఉంది. అంటే దాంట్లో 10% సుమారుగా ఇక్కడ నుంచి వెళ్ళారు. ఈ 10% కూటమికి వేస్తారంటే నేను వేస్తానంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నా పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేస్తే చాలు నాకు అంటున్నారు. ఈ 35 లక్షల మందిలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు తీసుకున్న వాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు ఎంతమంది తీసుకుంటారు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎంతమంది తీసుకుంటారు, కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నవాళ్ళు పథకాలు తీసుకునే వాళ్ళు కాదు. ఏ అపార్ట్మెంట్లో వాచ్మెన్లో లేకపోతే ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పథకాలు తీసుకుంటున్నారు. కాబట్టి పైన 5 లక్షలు వాళ్ళకి వేసేద్దాం. ఒక 30 లక్షల మంది అదే పనిగా ఆంధ్ర రాష్ట్రానికి ఓట్లు వేయడానికి వెళ్ళారు. సో దీంట్లో మ్యాక్సిమం 80% అనేటువంటిది ఖచ్చితంగా కూటమికే పడి ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. తర్వాత మన కళ్ళ ముందు కనపడుతున్నది, ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాతనే ఏ రోజు 1,50,000 రూపాయలు, 1,50,000 పోలింగ్ దాటినటువంటి ఎంప్లాయీస్ 4,60,000 మంది, అందరినీ కలుపుకుంటే 5 లక్షలు దాటినటువంటి ఓటింగ్ వాళ్ళకి పడ్డది. దాంట్లో క్లియర్గా తెలుస్తుంది 80 to 90% కూటమికి పడుతోంది అని. సో మీరు అది ఆ పర్సంటేజ్ 1.2, 1.3% అవుతుంది వాళ్ళది. ప్లస్ ఆ ఉద్యోగస్తురాలకు ఒక భార్య భర్త ఉంటారు కదా, వాళ్ళ ఓటు ఇటే పడుతుంది కదా. ప్లస్ మళ్ళీ ఆ ఉద్యోగస్తుడికి అమ్మా నాన్న ఉంటారు కదా, తల్లిదండ్రులు, వాళ్ళ అబ్బాయి ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ఊరుకోరు కదా. ప్లస్ వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు కదా. సో యావరేజ్ మీద 4 ఓట్లు వేసుకున్నా కూడా ఎంత అవుతుంది? 5 లక్షలు ఇంటూ 3 వేసుకున్నా కూడా ఈ 5 20 లక్షలు. 20 లక్షలు అంటే 6 to 7% అవుతుంది. దీంట్లో మెజారిటీ ఇటే పడ్డది కదా, అది కేవలం 5% వేసుకోండి. యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం ఉన్న తర్వాత వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని చెప్పేసి ఒక 2-3% అనేటువంటిది యాంటీ ఇన్కంబెన్సీ ప్రతి గవర్నమెంట్కి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినది ఎంత పర్సంటేజ్ వచ్చింది మీకు? దాదాపు 10% బీజేపీ జనసేనది వచ్చింది.
దగ్గర దగ్గర 10% నుంచి 8% దాకా బయట నుంచి వచ్చిన వాళ్ళది ఉంది. పోనీ అది 5% వేసుకోండి. ఈ ఉద్యోగస్తుల్లో లాస్ట్ టైం 80-90% జగన్కి వేశారు. ఈసారి ఏమవుతుంది, ఆ 80-90% ఇటు పడతాను. సో 20 లక్షల మంది వేసుకున్నా కానీ 15 లక్షల మంది వేసుకున్నా కానీ దాంట్లో 5% దాకా వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా కాకుండా ముఖ్యమైనది నేను మొట్టమొదటి నుంచి గట్టిగా నొక్కి చెప్తాను ఏంటంటే, మీరు పథకాలు ఇచ్చిన వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి మీరు అంటున్నారు. బాగానే ఉంది. మీరు పథకాలు ఇస్తారని మీ మీద ప్రేమతో ఓట్లు వేసినప్పుడు ఇవాళ మీకు ఎవరైతే ఓటేస్తున్నారో ఆ రోజు 2019లో భార్య భర్త ఇద్దరు కూడా మీకు ఓటేశారు. 2019లో. కానీ ఈసారి భార్యలు మాత్రమే వేశారు, మీకు భర్తలు వేయలే. ఎందుకంటే దాదాపుగా ఈ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళల్లో 90% మంది మందు కొట్టేవాళ్ళే ఉంటారు. ఆ మాటకు వస్తే ఇవాళ సమాజం మొత్తం మందు కొడుతుంది, వీళ్ళు వాళ్ళని లేదు. పెద్దోడేమో కాస్ట్లీ తాగుతున్నాడు, మామూలు తాగుతున్నాడు. సో ఆ శాతం వాళ్ళల్లో కూడా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో 60 రూపాయలకి దొరికేటువంటి క్వార్టర్ బాటిల్ 200కి అమ్ముతున్నారు. నువ్వు ఎన్ని పథకాలు ఇచ్చినా రోజుకి 140 రూపాయలు వాడి దగ్గర నుంచి నువ్వు కొట్టేస్తున్నావు అంటే 30 రోజులకి ఎంత అయింది? వాడి మధ్యలో 1-2 రోజులు దాకపోయినా 4,000 రూపాయలు. 4,000 రూపాయలు ఇంటూ 12 నెలలు వేసుకుంటే 50,000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? సరసమైన ధరకి నాణ్యమైన మద్యం. అది వీళ్ళు తాగుతుంది పిచ్చి మందు, లివర్లు కొట్టేస్తాను. అలా కాకుండా సరసమైన ధరకి నాణ్యమైన మద్యాన్ని ఇస్తుంది. దాన్ని కూడా కొంతమంది మేధావులు విమర్శించారనుకోండి, అది వేరే విషయం. మందులు కూడా పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు గారే అని వాళ్ళు అంటున్నారు సార్. సరే, అది ఎంక్వైరీలో వీళ్ళ మీద ఎడిదిరిగి ఎంక్వైరీ చేస్తారు కదా రేపు పొద్దున, వీళ్ళు ఏ రకంగా దోచేశారనేది. సో ఆ సెక్షన్ అంతా కూడా 90% కూటమికే వేశారు తాగుబోతులు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 20 పాయింట్లు ఉన్నాయి. నాకు ఒక రాజకీయ ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినటువంటి పొలిటికల్ అనలిస్ట్గా, నా సబ్జెక్ట్ కూడా పొలిటికల్ సైన్స్, ఓ 30 సంవత్సరాల నుంచి రాజకీయాన్ని దగ్గరగా గమనిస్తున్నటువంటి నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే 110, 120 కాదు, ఒక వేవ్ రాబోతుంది. అది అండర్ కరెంట్గా ఉన్నది. దానికి ఏంటంటే అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి మనం అన్నం అంతా పట్టుకోవాల్సిన పనులు 2 మెతుకులు పట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ని ఎవరైనా కాదనగలరా? కళ్ళ ముందు కనపడుతున్నటువంటి, నువ్వు 5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 5 లక్షల మందికి నువ్వు 1వ తారీఖున జీతాలు ఇవ్వకుండా వాళ్ళని రాచి రంపాన పెట్టావు. కల్లో అయినా వాళ్ళు నీకు ఓటేస్తారా? వాళ్ళ కుటుంబాలు వేస్తాయా? ఈ 5 లక్షల్లో మళ్ళీ ఆశా వర్కర్లు, అంగన్వాడీ వీళ్ళు లేరు. మళ్ళీ వాళ్ళు ఒక 2 లక్షలు 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరిది ఇదే పరిస్థితి కదా. ఈ లెక్కలు చెప్పుకుంటూ పోతే కూటమి అనేటువంటిది విపరీతమైనటువంటి మెజారిటీతో రాబోతోంది అనేటువంటిది ఇది. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సర్వే సంస్థలు కూడా 2గా చీలిపోయినాయి. ఈ పార్టీ వాళ్ళకి కొన్ని, ఆ పార్టీ వాళ్ళకి కొన్ని. కాకపోతే కొన్ని సంస్థలు న్యూట్రల్గా ఉండి చేసి అక్కడ కర్ణాటకలో, ఇటు తెలంగాణలో మంచి చెప్పినట్టుగా జరిగిన సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకున్నా కూడా కంపల్సరీగా కూటమి వస్తుంది అనేటువంటిది డంకా బజాయించి చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే, అంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలు ప్లస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి అనాలిసిస్, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకున్నా కూడా మినిమం 130 సీట్లు తగ్గకుండా 120 నుంచి 130 సీట్లు దాకా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా తెలియకుండా కనుక అండర్ కరెంట్గా స్వీప్ కనుక ఉంటే అవి 150 సీట్ల దాకా వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ మాట చెప్తే కొంతమంది నన్ను కూడా అనుకోవచ్చు, ఈయనేదో తెలుగుదేశం ఆయనో లేకపోతే కూటమికి ఫేవరబుల్గా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది. జరిగినట్టుగా మనం చూస్తాం. అది మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. అప్పుడు మాత్రమే అతన్ని పొలిటికల్ అనలిస్ట్ అంటారు. అలా కాకుండా ఒక పార్టీ కొమ్ముగాస్తూ మాట్లాడటం, లేకపోతే ఒక పార్టీకి చెప్పాడు అంటే ఏంటంటే అతను ఆ పార్టీ కార్యకర్త అంటారు. నాకు అలాంటి కర్మ పట్టలేదు. ఉన్నది ఉన్నట్టుగా నేను సమాజంలో ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నానో, నా ఫైండింగ్స్, నా రీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే నేను చెప్తున్నాను. దాని ప్రకారంగా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, మంచి మెజారిటీతో వస్తుంది. థ్యాంక్ యూ సార్.